Hi viewers, welcome to Vibrant TV. Right now మనతో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీత మదర్ పద్మావతి గారు అయితే మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి చాలా విషయాలు సీత గారి గురించి తెలియని విషయాలు అండ్ బిగ్ బాస్లో ఆవిడ ఎలా ఆడుతున్నారు అండ్ ఆవిడ ఆట ఎలా ఉంది ఆవిడ మాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. నమస్తే. బాగున్నారా? సూపర్. మీరు ఎలాగున్నారు? చాలా బాగున్నాను. సో సీత చాలా బాగా ఆడుతున్నారు. బట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఆవిడ ఆట అండ్ ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? చాలా బాగా ఆడుతుంది. మా అమ్మాయి కాబట్టి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. బాగా ఆడుతుంది, మంచిగా ఉంది, గేమ్ పరంగా బాగా ఆడుతుంది అండి. సో అంటే సీత అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మా అందరికీ తెలుసు. బిఫోర్ దట్ వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా అంటే మీడియం క్లాస్ మీడియం క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అమ్మాయి. ఓకే. నంద్యాల మాది సొంత ఊరు. అక్కడే ఎడ్యుకేషన్ అంతా 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అక్కడే. హైదరాబాద్ అంకుల్కి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయినాకనే మేము ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత కాలేజ్ లైఫ్ అంతా ఇక్కడికే, శ్రీ గాయత్రి కాలేజ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ కాలేజ్, అలా ఎడ్యుకేషన్ చేసింది. ఓకే. తర్వాత ఐటీ కూడా జాబ్ చేసి ఆ జాబ్ క్విట్ చేసి వచ్చిందంటే అన్నారు మొన్న ఎవరు, నిజమేనంటే? జాబ్ చేస్తుంది, జాబ్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళింది. జాబ్ ప్లస్ షూటింగ్ రెండు చేస్తుంది. హార్డ్ వర్కర్. ఓకే. జనరల్గా పేరెంట్స్ సినిమాలు ఇవన్నీ అంటే టిపికల్గా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆలోచిస్తారు ఒక అమ్మాయిని సినిమాలో పంపించాలంటే. జనరల్గా అబ్బాయినే ఒక మిడిల్ క్లాస్లో నుంచి వచ్చినప్పుడు మనకి ఎందుకు జాబ్ చేయడం బెటర్, స్టాండర్డ్ ఉంటుంది అనుకుంటారు. అట్లాంటిది ఒక అమ్మాయిని పంపించారంటే మీరు? అది మరి కరెక్టే. ఉండేది ఒక విలేజ్ అయితే నంద్యాల అంటే కొంచెం ఊర్లో నుంచి వచ్చినాక హైదరాబాద్కి వచ్చినాము. ఆమెకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. 10th తర్వాత కూడా అంటే అన్ని పార్టిసిపేషన్ చేసేది, గేమ్స్లో కానీ దీంట్లో కానీ పార్టిసిపేషన్ చేసేటప్పటికి ఆమెకి స్కూల్ లైఫ్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్, కల్చర్ ప్రోగ్రామ్ దీంట్లోనే ఉండేది. యాక్టింగ్ అంటే ఇష్టము, చిన్నప్పటి నుంచి ఉంది ఇష్టమేమో. ఇంకా ఇక్కడ వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక కొంచెం ఛాన్స్ దొరికింది. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి కదా యాక్టింగ్ చేసుకోవడానికి. ఇంకా జనరల్గా ఏ యాక్టింగ్ క్లాస్కి వెళ్ళలేదు, మామూలుగా ఆమెకి ఇష్టం కాబట్టి అక్కడ వరకు వెళ్ళగలిగింది. ఇంకా మాతో అడిగింది, మమ్మ నేను యాక్టింగ్ చేస్తానంటే నీకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాదు అంటే ఆడేప్పుడు కూడా వాళ్ళు ఏదో యాక్టింగ్ చేసి ఆటలు ఆడేవాళ్ళు. సో సరే నీకు ఇష్టం ఉంది కదా నాన్న చేసుకో అని వాళ్ళ డాడీ కూడా ఏమే ఎంకరేజ్మెంటే కానీ ఎవరే కానీ వద్దని ఎవరు అన్నారండి. మా పిల్లలకి ఏది కావాలో వాళ్ళ ఇష్టంగా చేసుకుంటున్నారు, చదువులో కానీ యాక్టింగ్లో కానీ. ఓకే. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే తను చాలా ఎమోషనల్గా ఉంటుంది. రియల్ లైఫ్లో ఎలా ఉండేది సీత అంటే? నేచర్ అంతే అండి, కొంచెం కనెక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ కనెక్ట్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఏడ్చేస్తుంది వెంటనే ఎవరైనా వెళ్ళినప్పటికీ. కానీ మీరు చూసి ఉంటారు గేమ్ పరంగా ఎప్పుడు ఏడ్చడం కానీ, నామినేషన్లకు ఎవరైనా నామినేట్ చేస్తే కూడా రైట్ పీరియడ్లో రైట్ ఆన్సర్ ఇచ్చేసి, కానీ అప్పుడు ఏం ఏడ్చడం ఏమి ఉండదు. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడం చాలా స్మూత్ నేచర్ అంతే. అండ్ మొన్న వచ్చిన లెటర్లో విష్ణుప్రియ గారి గురించి కూడా మాట్లాడారు మీరు కూడా, నాకు ఒక అమ్మాయి లాంటిది అని. అవును, వాళ్ళ అమ్మ లేరని తెలిసింది చెప్తే అక్కడ బిగ్ బాస్లోనే తెలిసింది నాకు ఆ విషయం. ముందు నుంచి విష్ణుప్రియ నాకు తెలియదండి. ఈ బిగ్ బాస్లో వెళ్ళిన తర్వాతనే వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినారు. అప్పుడు చెప్తే నాకు తెలిసింది. ఆ విషయంలోనే నేను కూడా ఒక అమ్మ లాంటిది నీకు అని ఒక మెసేజ్ ఇచ్చినాను. ఈవెన్ నైనిక అండ్ సీత అంటే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుండేది హౌస్ లో చూడడానికి. చాలా బాగుంది, మంచిగా ఉన్నారు. గేమ్స్ ఆడేటప్పుడు కూడా ముగ్గురు డిసిషన్ తీసుకొని మంచి క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు నైనిక వెళ్ళింది కదా కొంచెం డిసప్పాయింట్లో ఉంది, అంతేగాని మళ్ళీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినారు కదండి, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంతకు ముందు మీరు బిగ్ బాస్ సీజన్స్ చూసారంటే? చూసినామండి. ఓకే. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ వీళ్ళందరూ ఒక కొన్ని వారాలు సర్వైవ్ అయ్యి అంటే బిగ్ బాస్ అంటే వీళ్ళకన్నా ముందు నుంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ట్ ఇచ్చున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు అంటే దీని తర్వాత దీని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటే 2 క్లాన్స్ అయిపోయారు. హార్డ్గానే ఉంటుంది. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది మంచిగా. ముందు గేమ్ వీళ్ళే ఆడుకున్నారు కదా, ఇప్పుడు ఆపోజిట్ వచ్చినారు కదా. ముందు బిగ్ బాస్లో ఉండే వాళ్ళే కదా వచ్చింది, కాబట్టి వీళ్ళతో హార్డ్ గేమ్ ఉంటుంది, వీళ్ళతో గెలిచాలి. అప్పుడు గెలిచాది అని నా నమ్మకం ఉంది, బాగా ఆడుతుంది మా పాప అని. నిన్న వచ్చిన నయనపావని ఆవిడ నామినేషన్స్లో చెప్పిన పాయింట్ క్రయింగ్ బేబీ అని అనడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంటే వాళ్ళకి తెలీదు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
ఈమె కొంచెం యాక్టింగ్ చేస్తుంది, ఎమోషనల్ అయిపోయి సింపతి గ్రెయిన్ చేసుకోవడానికి ఇలా చేసుకుంటుంది, వీళ్ళు బయటికి వెళ్తే వీళ్ళు తప్పకుండా బయట చెప్తారు అని అనుకున్నారు. కానీ 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్లో యాక్టింగ్ చేయలేరు ఎవరే. కానీ ఆమె నేచర్ అలా ఉంది కాబట్టి జనాలకి తెలుస్తుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు ఇలాగా. మా అమ్మాయి నేచర్ అంతే అండి, సాఫ్ట్ నేచరు, తొందరగా కనెక్ట్ అవుతుంది, అలా బాధపడుతుంది అంతేగాని సింపతి గెయిన్ చేసుకోవడానికంటే ఆమె ఏం చేయట్లేదు. అంటే బిగ్ బాస్ కన్నా ముందు ఆవిడ లైఫ్లో చాలా ట్రామా జరిగింది అండ్ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను అండ్ ఒక రిలేషన్ ఫెయిల్యూర్ అయింది, ఇవన్నీ చెప్పుకొచ్చున్నారు. అండ్ ఆ టైంలో ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేశారు అన్నారు. సో ఆ ఫేజ్ గురించి ఈరోజు అక్కడ ఉంది, బిగ్ బాస్లో ఉంది అంటే అది ఫేస్ చేసి అక్కడికి వెళ్ళింది. అది ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ చాలా సపోర్ట్ ఉండే వల్లనే నేను చాలా సపోర్ట్ చేసినానండి మా పాపని. మా అమ్మాయిని ఇక్కడ వరకు రావడం కారణము ఏ రోజు ఎప్పుడు తెలిసింది ఆ రోజు ఉండేది కాదు మా అమ్మాయి. అది అంత డిప్రెషన్కి వెళ్ళిపోయింది మా అమ్మాయి. సపోర్ట్ ఇచ్చేసి ఇదే లైఫ్ కాదని నేను అనడం. ఎందుకంటే 3-4 ఇయర్స్ ఒకరు అబ్బాయితో ఉండడము, తర్వాత అంటే ఫ్రెండ్స్గా ఉండడము, మ్యారేజ్ వరకు రావడము, తర్వాత తెలిసినామంటే అది ఎవరికైనా కానీ చాలా బాధ విషయం. ఏదో డిసిషన్ తీసుకోకుండా ఎందుకు అన్ని మాటలు నాకు చెప్పే వల్ల నాకు తెలిసిపోయింది. అది నాకు ముందు నుంచి ఏం చెప్పకుండా ఉంటే అంతవరకు తెలియదు కాదు. అన్ని చెప్తుంది, నా ఫ్రెండ్స్ ఇలాగ ఉన్నారు, నేను మ్యారేజ్ చేసుకోవాలా, అన్ని నాకు తెలిసిన విషయమే. తెలిసిన తర్వాత ఇలాగ జరిగింది కూడా నాకు చెప్పేసింది. అప్పటికి 1 ఇయర్ చాలా డిప్రెషన్లు ఉంటే ఇంట్లోనే బయటికి వెళ్ళేదే కాదండి. ఆ వీకెండ్ కానీ జాబ్ ఎలాగ చేసింది అదే, నేను నైట్ వర్క్ అంతా ఎప్పుడైనా రూమ్లో వెళ్ళి చూడడము, అంటే వాళ్ళకి సిస్టంలో కూర్చొని వర్క్ చేస్తారు కదా, అంటే క్లోజ్ డోర్ ఉండాలి ఎందుకంటే సౌండ్ రాకూడదు. నేను సడన్లీ వెళ్ళి చూడడము, అంటే నాకు ఒక భయం పట్టేసింది మా పాప ఏమో ఆ విషయంలో ఉంటుంది. ఒక తల్లి కాబట్టి ఆ భయం ఉంటుంది. కానీ నేను చాలా కేర్ చేసినానండి. ఒకరోజు చాలా ఏడ్చేసింది, అమ్మ నేను అంటే నేనే సమాధానం చెప్పిన, అదే లైఫ్ కాదు నీకు, దేవుడు ఇచ్చినారు మనకి ఒకరి కోసం కాదు మన కోసం ఇచ్చినారు, మనం ఎలా గెలిచి చూపించాలి, ఒకరిని మనం స్టాండ్ అవ్వాలి అని ఒక సజెషన్ ఇచ్చి ముందుకు వెళ్ళిపించింది. నా బిడ్డని నేనే కాపాడినాను. డెఫినెట్గా అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే పేరెంట్స్కి చెప్పడానికి భయపడి చాలా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారండి ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళు. అలాంటి టైంలో మీరు ఒక పేరెంట్స్, మీరు మీ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండడం వల్ల ఆవిడ మీతో షేర్ చేసుకోగలిగింది. అలాగే ఉండాలి పేరెంట్స్ ఎప్పటికీ కానీ పిల్లలతో. ఎప్పుడే కానీ పిల్లల్ని భయం పెడితే వాళ్ళకి ముందు వెళ్ళి మాట్లాడలేరు మా అమ్మలు. ఇదే మనం మంచిగా ఉన్నాం, మాకు తల్లిగా తండ్రి మంచిగా ఉన్నారంటే పిల్లలకి ఏది తప్పు అనిపిస్తుందో కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళు మనకి చెప్తారు. ఈరోజు నేను క్లోజ్గా లేకపోయినంటే మా అమ్మ ఈరోజు ఉండేది కాదు నా దగ్గరికి, ఈరోజు ఈ బిగ్ బాస్లో కూడా ఉండేది కాదు. కానీ ఆ సపోర్ట్ నేను ఇచ్చిన దానికి నాతో బాగా చెప్పేది, అన్ని విషయం చెప్పే వల్ల నేను సపోర్ట్ ఇచ్చినానండి. అందరికి ఇవే చెప్తాను, తల్లి తండ్రి ఎప్పుడే కానీ పిల్లలకి సపోర్ట్గా ఉండాలి. అలా చేసుకున్న వాళ్ళు రాంగ్ డెసిషన్ చెప్పాలంటే అదే లైఫ్ కాదు మనకి ఎప్పటికే కానీ. ముందుకు వెళ్ళాలి, మన ఒకరికి చూపించాలి మనం ఏంటి అని. నా పిల్లలకి అదే నేను అలా పెంచినాను, స్ట్రాంగ్గా పెంచినానండి. అలానే ఉండాలండి, అది ఉండాలి. అంటే జనరల్గా తన యాక్టింగ్ కెరియర్, తను కొన్ని వెబ్ సిరీస్లు ఇట్లాంటి స్కెచ్ వీడియోలు చేసినప్పుడు అది ఓవర్ ద టాప్ వెళ్ళి కొన్ని ఉన్నాయి. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఏమైనా సజెషన్స్ చెప్పారా? ఎందుకు ఇటు వెళ్తుంది కదా, నీ కెరియర్ ఇది కాదు, మంచిగా జాబ్ చేసుకుంటున్నావు, ఆ టైంలో ఇలాంటి అవసరం, యాక్టింగ్ అంటే ఇంకా బెటర్గా చేయాల్సినవి ఉంటాయి కదా అనేసి మీరు తనకి చెప్పున్నారండి? ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టము, అంటే ఆమెకి ఛాన్స్ రావాలని ఫస్ట్, అది ఏదో ఫిలిం ఇండస్ట్రీలో యూట్యూబ్లో ఛాన్స్ వచ్చింది నాకు. ఈజీగా ఎవరికి రాదు కదండి, అలాగా మూవీలో రావడం ఛాన్స్ కష్టం. ఫస్ట్ యూట్యూబర్లోనే ఎంతో ఉన్నారు, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయి జనరేషన్ చూడాలంటే. మా సమయం అంటే అయిపోయింది, ఇప్పటికప్పుడు ఇవన్నీ లేదు, ఇప్పుడు కాంపిటీషన్ ఉండే వల్ల ఆమెకి ఛాన్స్ వచ్చినప్పుడు నా తనేంది, అమ్మ నాకు 7 Artsలో వచ్చింది, నేను అక్కడ యాక్టింగ్ చేస్తానంటే చేయి నాన్న, నీకు ఇష్టం కాబట్టి చేయాలా. కానీ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత కొంచెం మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఫోన్ చేసి చెప్పడం అయ్యింది. నేను అన్నాను అది యాక్టింగ్, నార్మల్ యాక్టింగ్, అది రియల్, అది జరిగేది కాదు. కానీ నా పిల్లలపైన నాకు నమ్మకం ఉంది. ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టము, నేను ఎంకరేజ్ చేసినాను మా అమ్మాయిని. ఏ యాక్టింగ్ అని చేయాలి, మనం అలాగ లేము కదా, మనం ఇలా చిన్న డ్రెస్ వేసుకుంటే మనం చిన్నవాళ్ళు అయిపోము కదా అక్కడికి.
మన నేచర్ మనం ఎలాగున్నాము, మనం ఎలాగున్నాము అది నువ్వు అక్కడ చూపించాలి. అంతేగాని ఇది రీల్ చేసి మూవీ చేసుకోవడం కానీ యూట్యూబ్ చేసుకుంటే మనం అలా ఫేమ్ రాదు మనకి. అంతే, బ్యాడ్ ఫేమ్ ఏం రాదు. కానీ కొంతమంది చెప్తారు, కొంతమంది కరెక్ట్ కూడా చేసుకుంటారు. దాంట్లో ఇచ్చే మెసేజే ఆమె ఇచ్చింది, అమ్మాయిలు ఎలాగ ఉండాలి అని ఒక్కొక్క మెసేజ్ మంచివే ఇచ్చింది. అది కొంతమందికి చాలా సపోర్ట్ అయి ఉంటుంది, ఎలా తీసుకునే వే ఉంటుంది, అది విధానం వేరే వేరే. అంతే. అంటే ఎప్పుడు జాబ్ మానేసిందమ్మా? మనకి బేబీ ఆఫర్ వచ్చిన తర్వాత లేకపోతే? బేబీ ఆఫర్ వచ్చిన బేబీ మూవీతో కూడా షూటింగ్ చేసింది. షూటింగ్ చేయడం, జాబ్ చేయడం రెండు చేసింది. అర్లీ మార్నింగ్ వెళ్ళాం, ఈవినింగ్ 7:30లో కూర్చుంటే అర్లీ మార్నింగ్ 7:30 వరకు జాబ్ చేస్తుంది. తర్వాత షూటింగ్ ఉంటే 6కి 7కే షూటింగ్ ఉంటుంది. ఎప్పుడు మార్నింగే షూటింగ్. ఒక ½ అన్ అవర్ నిద్రపోతుంది, మళ్ళీ లేచడం, రెడీ అవ్వడం, షూట్కి వెళ్ళిపోవడం. కానీ హార్డ్ వర్కర్ అండి, చాలా కష్టపడుతుంది. అంటే ఫ్యామిలీనే చూసుకోవాలా కదా. ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం USA కెనడాకి వెళ్ళిపోయింది చదవడానికి. ఇంకొక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా బడన్ అంకుల్ రిటైర్ అయిపోయినారు, సార్ రిటైర్ అయిపోయినారు. ఇంకా కొంచెం బడన్ ఆమె పైన పడినప్పటికీ జాబ్ చేయాలా ప్లస్ షూటింగ్ చేయాలా అని అంతా మేమంత రిచ్ ఫ్యామిలీ కాదు కాబట్టి ఆమె జాబ్ కంపల్సరీ ఉండేది. షూటింగ్ చేస్తా, జాబ్ చేసుకుంటా, మమ్మల్ని చూసుకుంటా, అమ్మ నాన్నని బాగా చూడాలని ఒక థాట్ ఉంది అమ్మాయికి. సో అంటే ఈ గ్యాప్ ఉంది కదండి, అంటే ఇప్పుడు ఎవరైతే మీకు ఫోన్ చేసి ఎందుకు ఇట్లాంటి వీడియోలు చేసిందని చెప్పిన వాళ్ళే ఈరోజు మీ బేబీ కావచ్చు, నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన బిగ్ బాస్ కావచ్చు, నేషనల్ టెలివిజన్లో ఒక షోలో, రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి మీకు చెప్తూ ఉంటారు కదా, పొగుడుతూ ఉంటారు కదా. అవి మేము చెప్పలేను, అంత పొగుడుతున్నారు అందరూ. అమ్మ సీత ఇక్కడికి వెళ్ళిపోయింది పద్మ అని చెప్తున్నారు. నా ఫ్రెండ్సే ఏ రోజు చేసి 7 hours చూసే వీడియో ఈరోజు ఫ్రెండ్సే అది వీడియో నువ్వు కరెక్ట్ చెప్పిన పద్మ, ఇది ఒక యాక్టింగే కానీ రియల్ మీ అమ్మాయి చాలా నిజం రియల్ సీత అని తెలుస్తుంది అక్కడ చూస్తే. ఎంత మంచి అంటే వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సే, రావడం పోవడం, మేము దూరదర్శన్ క్వార్టర్స్లో ఉండేటప్పుడు పక్కనే ఉండే వాళ్ళు అందరూ చూసినారు అమ్మాయిని. కానీ ఇది మనకి అవసరం లేదు కాదు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినావు కాదు, జాబ్ చేయొచ్చు కదా అమ్మాయి, ఇది ఎందుకు అని అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అవి చేసే వాళ్ళని కదా అక్కడికి వెళ్ళింది బిగ్ బాస్ వరకు. అందరూ జాబ్ చేస్తారు నార్మల్ గా, తక్కువ మంది. ఇలా ఫేమ్ రావడం అంటే కూడా 1 కోటి మందిలో 1 2 3 ఉంటారు చూడండి. ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, 14 మెంబర్స్. ఆ 14 మెంబర్స్ మా అమ్మాయి వచ్చిందంటే నేను ఎంత గర్వం ఫీల్. అంకుల్ ఏం చేస్తుంటారు? అంకుల్ దూరదర్శన్లో జాబ్ చేస్తున్నారు, దూరదర్శన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండేది, రిటైర్ అయిన. మనకి మీకు హౌస్ లో గేమ్ పరంగా ఎవరి గేమ్ బాగా నచ్చిందండి? సీత కాకుండా బాగా ఆడుతున్నారమ్మా. నబీల్ బాగా ఆడుతున్నాడు, నిఖిల్ బాగా ఆడుతున్నారు, పృథ్వీరాజ్ బాగా ఆడుతున్నాడు, విష్ణుప్రియ బాగా ఆడుతుంది. పాప స్ట్రాంగ్ గేమ్ ఆ అమ్మాయికి వచ్చింది కాబట్టి అది ఆడలేకపోయింది, కానీ ఆ వాటర్ లోపల. కానీ ఆ పాప కూడా స్ట్రాంగ్ అండి, బాగా ఆడుతుంది అమ్మాయి. నాకు ఇష్టమైన అంటే ఏంటి, విష్ణుప్రియ, నైనిక వెళ్ళిపోయింది అమ్మాయి, తర్వాత నబీల్, నిఖిల్ బాగా ఆడతారు, మంచిగా స్ట్రాంగ్. అంటే జనరల్ గా మనం ఇంట్లో చూసినప్పుడు పప్పులో ఉప్పు తక్కువైంది లేదా ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ చాలా చిన్నవన్నీ మనం సరదాగా నవ్వుకుంటాం, కానీ అక్కడే అది పెద్ద పాయింట్లు చెప్పి నామినేట్ చేసి గొడవలు పడుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు మీరు నవ్వుకుంటారు? నేను నవ్వుకున్నాను, కానీ బేబక్కకి చేసినప్పుడు అది అలా ఆ కుక్కర్ నార్మల్గా నిజంగా చెప్పాలంటే నాకు కూడా అలవాటు లేదండి. ఇంత ఎక్స్పీరియన్స్ అయిన వంట చేసామా, నాకు కూడా ఆ కుక్కర్ నేను చూడలేదు ఇలా కుక్కర్. ఆ బిగ్ బాస్లో ఆ కుక్కర్ ఉండేవాళ్ళు, మనకైతే విజిల్ ఉంటుంది పైన, అది నార్మల్గా విజిల్ వస్తుంది, సౌండ్ వస్తుంది, మనం ఆఫ్ చేస్తాం. కానీ అది మనం సొంతంగా విజిల్ తీయాలా అవి అని ఆమె కూడా తెలియదు. అంత చిన్న సిల్లీ రీజన్లో నామినేట్ చేయడం అది నాకు కూడా నచ్చలేదు. 1 weekలో ఒక పర్సన్కి ఏం తెలుస్తుంది అంటే, 1 weekలో వెళ్ళినప్పటికీ 2 రోజు వాళ్ళకి ఫుడ్ ఇవి అవి సెట్ చేసానికి అయింది, ఒక గేమ్ అవ్వలేదు, ఏం కాలేదు. నామినేట్ చేయడం అంటే అది రాంగ్ డెసిషన్. అది మాత్రం బేబక్క బయటకు వచ్చాక నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, నీకు ఎవరు బాగా ఆడుతున్నారు అక్క అని అడిగితే సీత విన్ అవ్వాలి, శేఖర్ భాష కూడా అదే చెప్పున్నారు, సీత కూడా విన్ అవ్వాలి అని వీళ్ళిద్దరు కూడా బాగా చెప్పున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఆదిత్య ఓం గారు కూడా మంచిగా చెప్పినారు, సీత కోసం టాప్ 5 వరకు 5లో మా అమ్మాయి ఉంటుందని చెప్పినారు. కానీ బాగుంటుందండి, మంచి గేమ్ బాగా ఆడుతుంది, రైట్ పాయింట్లో నామినేట్ చేస్తుంది, వైలెంట్ అంటే చెప్పాలి, ఏది పాయింట్ మైండ్లో పెట్టుకుంటుంది.
క్లవర్నా మంచిగా క్లవర్ స్టూడెంట్స్ కాబట్టి మైండ్లో పెట్టుకొని నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తుంది. ఆ పాయింట్తోనే మా అమ్మాయి ఇంతవరకు వచ్చిందండి. మంచిగా కరెక్ట్గా మాట్లాడుతుంది, వే టాకింగ్ బాగుంటుంది, పొలైట్గా ఉంటుంది, ఎక్కడ మాట్లాడాలా ఎక్కడ రేస్ చేయాలా అవి ఉంది అమ్మాయిలో. జనరల్గా ఈ కాలం అమ్మాయిలకి కుక్ చేయడం సరిగ్గా రాదంటున్నారు. కాకపోతే సీత చాలా బాగా కుక్ చేస్తుంది హౌస్లో. నబీల్ కూడా చెప్పున్నారు, వాళ్ళ మదర్ లెటర్ వచ్చినప్పుడు నేను బాగా తింటున్నాను, సీత బాగా కుక్ చేస్తుందని చెప్పున్నారు. విష్ణుప్రియ చెప్పింది. అండ్ ఎట్లా అని కుకింగ్ అలవాటు ఉంది, చేస్తుంది. ఏదో సాటర్డే సండే ఉంటే అమ్మమ్మ నేను చేసినా ఈరోజు నేను పన్నీర్ కూర చేస్తాను, నేను పాలక్ పన్నీర్ చేస్తాను అంటే చేసేది. సండే మటన్ అవి అని, నాన్ వెజ్ అంటే నేను ఎక్కువ చేసేదాన్ని. కానీ వెజ్ చేయాలంటే ఫాస్ట్గా చేస్తుంది, మంచిగా చేస్తుంది. అలవాటు ఉంది, ఫుడ్ కొంచెం అలవాటు ఉంది. కానీ అక్కడ టైమింగ్ ఇచ్చినప్పటికీ ఆమె కొంచెం స్లో. ఇక్కడ మంచిగానే చేసుకుంటుంది కానీ మనకి టైం ఉండదు కాదు. అక్కడ 1 అవర్లోనే చేయాలా, ఇన్ని వంటలు చేయాలా, ఇంతమందికి చేయాలంటే కానీ చేస్తుంది. అది నేను చాలా ప్రౌడ్ అయినా, అబ్బా ఇంత తొందరగా 5 వంటలు చేసేస్తుంది అక్కడ నిలబడి అందరికి. కానీ కొంచెం అలవాటు ఉంది, నా వెంట హెల్ప్ చేసేది. ఇంకా హౌస్లో చాలా చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, లేదా చాలా పెద్ద టాస్క్లు ఉంటాయి, దెబ్బలు తగులుతాయి. ఇవన్నీ చూసినప్పుడు ఆడపిల్లని కన్సిడరేషన్ ఉండదు, అలా నా అబ్బాయి అట్లా ఏముండవు. మీకేమనిపిస్తుంది అంటే ఇది కరెక్టే కదా? ఎట్లా స్పోర్ట్ ప్లేయర్ కాదు, హాకీ స్పోర్ట్స్ ఆడుతుంది, కబడ్డీ స్కూల్లో బాగా ఆడేది. అప్పుడు కాంపిటీషన్. మల్టీ టాలెంటెడ్ గర్ల్ ఉందండి. అసలు ఏమేం చేస్తారు చెప్పండి? యాక్టింగ్ చేస్తుంది, కూచిపూడి డాన్స్ చేస్తుంది, డాన్స్ నేర్చుకుంది. 5th, 7th, 8th వరకు నేర్చుకుంది డాన్స్. కల్చర్ ప్రోగ్రామ్ 10th క్లాస్ వరకు చేసింది, డాన్స్ ప్రోగ్రామ్ చేసేది. ఎలక్ట్రీషియన్లో ఉంటుంది, ఎస్ఏ రైటింగ్లో ఉంటుంది, హ్యాండ్ రైటింగ్లో ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అమ్మాయికి. చదువు బాగుంటుంది, నాలెడ్జ్ బాగుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్ రాపించేదానికి నేను చదివించేదాన్ని. ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ వస్తుందని జనరల్ నాలెడ్జ్ బుక్స్ చెప్పి అది కూడా చదివేది. కుక్ అంటే మీడియం క్లాస్ కాబట్టి నేను నా వెంట వంట చేయాలమ్మా, రావాలి కొంచెం చెయ్యమ్మా అని పిలిచేదాన్ని. కాబట్టి వంటలు అవన్నీ వస్తాయి. నేను జాబ్ చేసిన టీచర్గా ఉన్నాను కదా. 60 నాకు 24 years అయింది హిందీ టీచర్గా జాబ్ చేసి. మా పాప వాళ్ళ స్కూల్లోనే 16 years ఉన్నాను. 3 పిల్లలు అక్కడే చదువుకున్నారు గుడిషెపట్లో, అక్కడే టీచింగ్గా ఉన్నాను నేను. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి అంకుల్ వచ్చినారు ఇక్కడికి, సార్ వచ్చినారు, మేము కూడా వచ్చేసినాము. ఇక్కడ 9 years చేసినాను ఒక స్కూల్లో జాబ్ చేసినాను. అంతే. సరే మేడం, ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది సీత గేమ్? టాప్ 5లో సీత కాకుండా ఇంకెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో నిఖిల్, నబీల్, మా అమ్మాయి, విష్ణుప్రియ, ఇంకా మణికంఠ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయిపోయినాడు, మంచిగా ఆడుతున్నాడు, మంచిగా ఉన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ కూడా పక్కన పెట్టారు. నాకు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పుడు అయిన వాళ్ళు ఇప్పుడు గేమ్ అవ్వలేదు కదండి. ఇప్పుడు గేమ్ అయితే ఈ రోజు 2 రోజు చూస్తే అప్పుడు నెక్స్ట్ చెప్పగలుగుతాం దీంట్లో స్ట్రాంగ్ ఎవరు ఉన్నారని. ఓకే, సో డెఫినెట్గా మీ అమ్మాయి టాప్ 5లో ఉండాలి అండ్ కప్పు కూడా కొట్టాలి. అండ్ మనం ఇదే కాన్వర్జేషన్ కప్పు కొట్టిన తర్వాత కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జనాలకు అందరికి అదే చెప్తారు, మా అమ్మాయిని మంచిగా గెలిపించాలా.